ఇది మనకి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పని దేశానికి ఒక పిట్టలదొర రాహుల్ గాంధీ అయితే గనక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పిట్టలదొరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ ఆయన కూడా అంతే, రాహుల్ గాంధీ ఏదో ఎలక్షన్ వాళ్ళు ఓడిపోతే గనక అది ఈవీఎంల మీద అని అంటారు, లేదంటే బ్యాలెట్ పేపర్ అని అంటారు, లేకపోతే గనక ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఉంది అని చెప్పనని నానా యాగి చేస్తారు. ఒకవేళ ఆధారాలు సబ్మిట్ చేయమంటే మటుకు అది కాకుండా రోడ్లు పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2024 జనరల్ ఎలక్షన్స్ లో అంతే చిత్తుగా ఓడిపోయిన వెంటనే నన్ను ఎవరు మోసం చేశారో నాకు తెలియట్లేదు, లేదంటే తర్వాత ఈవీఎం అని చెప్పనని అన్నారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు అంతెందుకు ఆయన పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే లాగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన అడ్డా అని చెప్పని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఈ రోజు ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు కొట్టినటువంటి చెంపదెబ్బ ఇది. ప్రజలు కొట్టినటువంటి చెంపదెబ్బకి మొహం వాచిపోయి ఏం మాట్లాడుతున్నాడు ప్రెస్ ముందు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈయన ఏవేవో మాట్లాడుతున్నాడు. నాకు ఒకటి ఏమనిపించింది అని అంటే, నిజంగా ఎందుకు పెట్టారు అని అన్నానంటే, మీరు మనకు తెలిసి చిన్నప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు అయినప్పటికీ దాన్ని ప్రజలు నమ్మే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి వేషంతో అనుకోండి, వాక్ చాతుర్యంతో అనుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ రాహుల్ గాంధీకైనా జగన్మోహన్ రెడ్డికైనా లేనిది ఆ వాక్ చాతుర్యమే, కానీ అదర్వైజ్ వాళ్ళు చెప్పే అబద్ధము ఎంత అసలు పకడ్బందీగా చెప్తారంటే అరే నిజమేనా అని అనిపిస్తుందేమో ఒక సందర్భంలో. ఈ రోజు ఈయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ముందు నేను మహిళను కాబట్టి ఆయన మహిళల గురించి కూడా మాట్లాడారు కాబట్టి మిగతా అంశాలు మన సోదరులు చెప్పారు. అయ్యా మహిళల గురించి అని మాట్లాడుతున్నారు, మా మహిళా ఏజెంట్ల పైన దాడులు చేస్తున్నారు అంటున్నారు. సిగ్గనేది ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆ పల్నాడు జిల్లాలో ఒక మహిళా ఏజెంట్ ని, పోలింగ్ బూత్ ఏజెంట్ ని రాయి తీసుకున్న కత్తులతో దాడి చేస్తే ఇట్లా ఆవిడ తల పగిలిపోయినటువంటి విజువల్స్ ఇప్పుడు మీకు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ మహిళా అభ్యర్థి నించున్న స్థానిక సంస్థలో కత్తి తీసుకుని ఆమె చెయ్యి నరికారు. ఆమె నరకపోతే ఇలా అంటే చెయ్యి నరికేశారు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది మహిళల పైన స్థానిక సంస్థల్లో మీరు దాడులు చేయించారు? అప్పట్లో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల పైన. పోలీసుల గురించి అని చెప్పని అంటున్నారు. ఇందాక మీరు అడిగారు కదా 700 మంది పోలీసులు పెట్టారు అది రిగ్గింగ్ కోసమే అని. పోలీసులను అక్కడ 700 మందిని పెట్టింది రిగ్గింగ్ కోసం కాదు. మీరు ప్రభుత్వంలో ఉండంగా ఎంతటి అరాచకాలం చేసి ఎంత మందిని బలి తీసుకున్నారు, ఎన్నికలు ఎంత మందిని దాడి చేశారు. ఇప్పుడు ప్రతిపక్షం అని ఆయన చెప్తున్నాడు, ప్రతిపక్షం కూడా కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎంతెంత అఘాయిత్యాలు చేయాలని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. అవి తెలిసే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి కాబట్టి, శాంతి భద్రతలు ఖచ్చితంగా అమల్లో ఉండాలి కాబట్టి అని చెప్పని పోలీసులు పెట్టారు. అసలు అంతెందుకండి, 83 కాన్స్టిట్యుయెన్సీలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2600 మంది మహిళా పోలీసులు, అది కూడా మామూలు ఒరిజినల్ పోలీసులు కూడా కాదు, అంటే సచివాలయంలో పెట్టినటువంటి మహిళల్ని వాళ్ళని పెట్టారు కదా టీచర్లను కాకుండా. ఎన్నికల కమిషన్ కి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఇది చాలా వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా జరుగుతుంది అనేసి. ఇదంతా కాదు, భారతీయ జనతా పార్టీ తిరుపతి బై ఎలక్షన్ నేను నెల రోజులు నేను పనిచేసి వచ్చాను మేము అక్కడ. అంత రేంజ్ అసలు ఇప్పుడు నాన్ లోకల్స్ వచ్చారు, పలానా వాళ్ళు నాన్ స్థానికేతరులు ఉన్నారు, ఈ టైంలో ఉన్నారని గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి. మరి తిరుపతి బై ఎలక్షన్ లో అసలు మొత్తం స్థానికేతరులను తీసుకువచ్చి డూప్లికేట్ ఓటర్లను తీసుకుని వచ్చి రిగ్గింగ్ చేయిస్తాయి కదా. తర్వాత మేము చేసిన పోరాటానికి ఐఏఎస్ కలెక్టర్ ని సస్పెండ్ చేసింది. ఇవన్నీ తెలిసి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయారు. అసలు ఎన్నికల గురించి మాట్లాడడానికి ప్రజాస్వామ్యం డెకాయిట్ అంట, ఇంకా ఈ పదం వాడాడు బాగా. అతిపెద్ద ఆర్థిక డెకాయిట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంటే ప్రభుత్వాన్ని డెకాయిట్ అని చెప్పని అనడము సిగ్గుచేటది. ఆయన మాట్లాడుతున్న మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి మాట్లాడుతుంటే ఎలా ఉందనంటే, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన ఏమేమి అకృత్యాలు పోలింగ్ బూతుల దగ్గర చేశాడో అవన్నీ ఇప్పుడు ఆయనే ముందుకొచ్చి చెప్తున్నట్టుగా ఉంది. కానీ వాస్తవం నిన్న జరిగిన ఎలక్షన్ లో చూస్తే గనక కొన్ని చోట్ల, ఎందుకంటే అది వాళ్ళ కంచుకోట అని అన్నారు ఇందాక పెద్దల అంకం, కంచుకోట కాదండి అది. జగన్మోహన్ రెడ్డి కంచుకోట కాదు, ఇత్తడి కోట కాదు, అది తాటాకుల కోట. కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే పాపం నిజంగానే ప్రజలు వారి ప్రాణాలను తీస్తుంటే భయభ్రాంతులకి గురయ్యి అక్కడే ప్రజాస్వామ్యం లేక బయటికి రాలేదు. 30-35 సంవత్సరాల తర్వాత ఈ రోజు బయటకు వచ్చి ఆ తాటాకు కోటను కూడా నిట్ట నిలువున చీల్చి పడేశారు. ఇది అతను జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు అన్నాడు కదా, నన్ను ఎవరు మోసం చేశారు, నేనంత బాగా పాలన చేసిన నేను ఎందుకు ఓడిపోయాను, మేము మళ్ళీ వస్తామని ఇందాక కూడా అంటున్నాడు. నువ్వేంటి మళ్ళీ వచ్చేది?
ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని సిట్టింగ్ ఎమ్మెల్యే లాగుండి నీ జెడ్పీటీసీ స్థానంలో పోలింగ్ బూత్ లో ఓట్లు నీకు సానుకూలంగా ఏర్పాటు చేసుకొని వేయించి ప్రజల మద్దతు పొందలేనటువంటి వ్యక్తివి రేపొద్దున అధికారంలోకి వస్తావా అని వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటూ ఉన్నారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో. ఇది మా కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా మేము పాలన చేపట్టినటువంటి 13 నెలల కాలంలో చూస్తే గనక దాదాపుగా ఇప్పటి వరకు శాంతి భద్రతలు అంటే లేనటువంటి రాష్ట్రంలో 5 సంవత్సరాలు శాంతి భద్రతలు ఏర్పాటు చేశాము. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఇక్కడే కాదు ప్రతి చోట కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు వేసేవన్నీ చేసేవన్నీ అసత్య ఆరోపణలు తప్పితే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా లేదు. నిష్పక్షపాతంగా మేము ఎన్నికలను నిర్వహిస్తూనే ఉన్నాము. అలానే ప్రజలకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మేము భరోసాని ఇస్తూనే ఉన్నాము. ఇక మన లక్ష్మీ దుర్గ గారు ఈయన ఏదో పెద్ద మాట్లాడుతున్నాడు, ఏది ఎన్నికలు మా హయాంలో మేము ఎలా చేసాం ప్రజాస్వామికంగా అన్నారు. ఆయన వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మాచర్ల అసెంబ్లీలో పాల్వాయి అనే పోలింగ్ బూత్ లో పల్లీలు తింటుంటేనా వెళ్ళి అరెస్ట్ చేసింది కాదు కదా. ఈవీఎం ని బ్రేక్ చేస్తే కదా పట్టుకొని పోయి తర్వాత కేసు వేసింది. బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నా కూడా కోర్టు ఇవ్వకుండా ఉన్నది. వీళ్ళ అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీనే మొత్తం ఎలక్షన్లు అంటే అకృత్యాలు, దాడులు, అరాచకాలు, నియంతృత్వంగా మనం చూసాం. పల్నాడు గాని లేదంటే రాయలసీమ కొన్ని చోట్ల ఎంత మందిని పొట్టను పెట్టుకున్నారండి. అదేమనంటే వర్గపోరు అని చెప్పని అట్లాగా ఎంత మంది సమర్థించుకున్నారు కదా అప్పుడు. అది చెప్తున్నాను. అప్పుడు వర్గపోరని చెప్పని ఇలా తీసేసి ఏదో మాట్లాడారు. ఎక్కడ పోతుందండి ఘోష అంతా. ఈ రోజున ఇతను ముందుకు వచ్చి మాట్లాడుతుంటే అసలు దొంగే దొంగ అని అరుస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉందండి. అందరు ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇది. ఇది ఆరంభం. 2024లో ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ ఉందో అదే అతిపెద్ద ఆరంభం మా కూటమి పార్టీలకి. ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలు కానీ రాబోయేటటువంటి ఏదైనా ఎన్నికలు కానీ ప్రజలైతే ఫిక్స్ అయిపోయారు. ఒక క్లారిటీ క్లియర్ గా వచ్చేసింది వాళ్ళకి. ఇంతకి మించినటువంటి ఇటువంటి అరాచక శక్తులకి మనము ఎంత కష్టపడైనా సరే ఈసారి ప్రజలు, నాకు నిన్న పోలింగ్ 70% పైన జరిగినట్టుంది, ఆ డెడికేషన్ ని చూస్తా ఉంటే ఒకటే అనిపించిందండి, ఈసారి ఒకసారి మనం మళ్ళీ త్యాగం చేసైనా సరే ఒక రికార్డు సెట్ చేయాలి. ఇక ముందు నుంచైనా పులివెందులలో మళ్ళీ ఎలక్షన్స్ ప్రజాస్వామికంగా జరగాలి. దానికోసం మేము త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, మా ప్రాణాలను బలిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామన్న కమిట్మెంట్ ప్రజల్లో వచ్చినట్టు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మా ప్రభుత్వం వారికి భద్రతనిచ్చింది అనుకోండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ బూతుల గురించి పోలింగ్ ఏజెంట్ సైన్ చేయాలి, స్టాంప్ వేయాలి, ఇది చేయాలని అన్నారు. అంత ఉంటే గనక ఊరికనే ఓడిపోతున్నానని తెలిసి బాయ్కాట్లు చేయడం కాదు, పక్కాగా ఉంటే ఇది జరిగిందని చెప్పని ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ పెట్టుకోండి. నిజంగానే గనక మీకు అంత మీరు నిజాయితీగానే మీ వైపు ఉన్నారు ప్రజలను అనుకుంటే పోరాటం చేయండి వదలకుండా. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందుకు వచ్చి అక్కడ రాహుల్ గాంధీ కనుక రోడ్ల మీద కూర్చొని ఎన్నికల అధికారి 10 రోజులు నీకు టైం ఇస్తాను, సంతకం పెట్టి ఆధారాలు ఇయ్యవంటే అది తప్పితే మిగతాదంతా రోడ్ల మీద తిరిగినట్టుగా ఇక్కడ ఈయన అదే చేస్తున్నాడు. ఇవంతా కూడా ప్రజలని నిజంగా ప్రజలని మ్యానిపులేట్ చేయడము, డైవర్ట్ చేయడం. ఇప్పుడు ఏంటంటే